Expected to go for tenders for cow ghee and dairy products only టెండర్లు వాటి ప్రైవేట్ ట్రేడర్స్ని కూడా అనుమతిస్తూ రిలాక్సేషన్ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఒకటే, దీని మీద చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇది సిట్ కేవలం పరిమితమైన విచారణ చేసింది కాబట్టి దీని ముందు దీని వెనకున్న కుట్ర బయటపడాలి కాబట్టి మరింత సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. పాలు నెయ్యి విషయంలో మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు సార్. గౌరవ సభ్యులకు ఒక విన్నపం, క్రీడా పోటీల్లో పాల్గొనబోతున్న సభ్యుల కోసం టీషర్ట్లు ట్రాక్ ప్యాంట్లు అన్నీ రూమ్ నెంబర్ 119లో ఉన్నాయి. స్టేడియంకి వెళ్ళే ముందు అక్కడ సైజులు, మన సైజులు కష్టం బట్ చాలా వరకు సైజులు ఉన్నాయి, అవి కలెక్ట్ చేసుకోవాలి. రూమ్ నెంబర్ 119. ఇప్పుడు టీటీడీ పాలకవర్గ సభ్యులు సీనియర్ ఎమ్మెల్యే పెద్దలు జ్యోతుల్ నెహ్రూ గారు కొంచెం కోపం తగ్గించుకుని మిస్టర్ వచ్చిన టైం మాట్లాడండి సార్, మీ జోలికి రాం. అధ్యక్ష, కోపం కాదు, మీ ఇష్టం. ఇంకొద్దు. ఈరోజు ఈ చర్చలో మాట్లాడడం అన్నది ఒక బాధాతత్వ హృదయంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా శోచనీయం. ఎందుకంటే హిందూ సమాజంలో హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా గత పాలకులు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఇక్కడ ఒక లడ్డూతోటే ప్రారంభం కాలేదు అధ్యక్ష. వాళ్ళ పాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి విధ్వంసంతో మొదలై ఏదో గతంలో భారతదేశం మీద దండు తెచ్చేటువంటి విదేశీయులు చేసేటటువంటి అకృత్యాలన్నింటినీ కూడా గత పాలకులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏ హిందూ గుడి ఉంటే ఆ గుళ్ళో ఏదో ఒక అపచారం చేసినటువంటి పరిస్థితి. అది అంతర్వేద, రామతీర్థమా, ఇలా సుమారు 100 పైబడి గుళ్ళ మీద వ్యవహారం వాళ్ళు హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధానంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. అయితే వాటన్నిటినీ మనం చర్చించుకోవడానికి సమయం లేదని ముందుగానే మీరు హెచ్చరిస్తున్నారు. మా సోదరుడు నరేంద్ర కుమార్ చాలా వివరంగా నేను ప్రిపేర్ అయి వచ్చినటువంటి అంశాలన్నిటినీ కూడా సోదరుడు సభకు విన్నవించాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ తిరిగి వాటిని తీసుకురాదలుచుకోలే. ఎందుకంటే నేను ప్రస్తుతం ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారి వల్ల కలిగింది. టీటీడీ బోర్డులో ఒక సభ్యుడిగా ఉంటూ అక్కడ ఆ దేవుని యొక్క సేవలు చేసుకునే అదృష్టం కలిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా అతి కీలకమైనటువంటి ఈనాడు ఏదైతే చర్చ జరుగుతున్నటువంటి విషయం ఉందో దీనికి కూడా ఒక చిన్న బాధ్యుడే. ఎందుకంటే పర్చేజ్ కమిటీలో సభ్యుడిగా కూడా నేను ఉన్నాను అధ్యక్ష. జనరల్గా ఇక్కడ నెయ్యి కల్తీ అంటున్నారు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. కానీ నెయ్యి కల్తీ కాలా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక పదార్థాన్ని సృష్టించి దాన్ని రకరకాల వీటిలతో తీసుకొచ్చి నెయ్యిగా మనకు చూపెట్టి వాళ్ళు లడ్డూలు తయారు చేసి మనకి అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అసలు నెయ్యే లేదు, అసలు పాలు లేదు, పాలు లేదు, నెయ్యి లేదు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష,
ఫిబ్రవరి 29, 2020లో ప్రారంభమైంది అధ్యక్ష. ఈ కల్తీ భోగోతం ఎలా ఫాలో అయిందంటే, అప్పుడున్నటువంటి నియమ నిబంధనలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు పాలక మండలి పెట్టినటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఆ రోజు పర్చేజ్ కమిటీ ద్వారా ఏదైతే పర్చేజ్ కమిటీ సమావేశం జరిగింది, ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు.